ఇప్పుడు మనం తోటకూర ఫ్రై ఎలాగో చూద్దాం. ఇదో ఇలా ప్యాజ్ కట్ చేసినవి, ఎండుమిర్చి, తాలింపులు ఇవన్నీ దీనిలో వేసి ఆయిల్లో వేసి అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తోటకూరని ఇలా 2-3 విజిల్స్, కుక్కర్లో అయితే 2-3 విజిల్స్, మామూలుగా అయితే కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఫ్రై అయిన ప్యాజ్ దాంట్లో వేసి తిప్పాలి. తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకుని హల్దీ కూడా వేసి కొంచెం మూత పెట్టి అలా మగ్గనిచ్చి, నెక్స్ట్ వెల్లుల్లి కూడా దాన్ని పొట్టు తీసి కొట్టి దీనిలో వేయాలి స్మెల్ కోసం. ఓకేనా? ఎండుమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ తినొచ్చు. ఓకేనా? బాయ్.